Acts, book of Thank you, Acts. Nana. I'd like to tell everyone if you could please mute now. Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. అందరూ కూడా మీ యొక్క జూమ్ చేయాలని మీ మొబైల్లో మ్యూట్ చేయాలని చెప్తూ ఉన్నాను. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరికీ కూడా నా వందనాలు. స్టీవ్ వాకప్ గారు ప్రసంగించబోతున్నారు, జెరమయ్య గారు భాషాంతరం చేయబోతున్నారు. Remember, the book of Acts is a second of two-part book that Luke wrote to Theophilus. అపోస్తుల కార్యం అనేటువంటిది థియోఫిలస్కు లూకు భక్తుడైనటువంటి లూకు రచించినటువంటి రెండవ పుస్తకం అయి ఉంటూ ఉన్నది. In the book of Luke, we see that Jesus is the legitimate Messiah as prophesied by Old Testament. లూకా రాసినటువంటి సువార్తలో యేసు ప్రభు వాస్తవమైనటువంటి వాగ్దానము చేయబడినటువంటి మెస్సయ్యగా పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినటువంటి మెస్సయ్యగా చిత్రీకరించబడినది. And he chose legitimate apostles who were to carry the message throughout the world. ఆయన సందేశము ప్రపంచమంతా కూడా తీసుకొని వెళ్ళటానికి అపోస్తులను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. Now, when Jesus died, when he was crucified, these apostles scattered and hid. యేసు ప్రభు సిలువ వేయబడి చంపబడినప్పుడు వీళ్ళు శిష్యులు ముఖ్యంగా చెదిరిపోయినారు అంతలక్కడ. But a few days later, they saw the resurrected Christ, and then they were instructed by him to carry this, to go to Jerusalem and wait for the Holy Spirit. కొన్ని రోజులైన తర్వాత ఆయన పునరుత్థానము చెందినటువంటి యొక్క విషయము శిష్యులైనటువంటి వారు చూశారు. తర్వాత యెరూషలేముకు వెళ్ళి పరిశుద్ధాత్ముని కొరకు వేచి ఉండటానికి ఆయన బోధించాడు. Before Jesus ascended to heaven, the disciples asked him, when was the kingdom going to come? ఆయన ఆరోహణ కాక మునుపు శిష్యులు ఆయన రాజ్యము ఎప్పుడు రానున్నది అన్నటువంటిదే అడిగారు. Jesus told them it is not for them to know when it would come. Their responsibility was to go out and preach Jesus is the Messiah who will return and inaugurate the kingdom. వాళ్ళ యొక్క బాధ్యత ఏమంటే ఎప్పుడు దేవుని రాజ్యం వస్తాది అనేటువంటిది తెలుసుకునేటువంటిది కాదు. యేసుక్రీస్తు గురించినటువంటి ఒక స్వార్థ బూదిగంతముల వరకు ఆయన వచ్చే పర్యంతం వరకు ప్రకటించవలసినటువంటి బాధ్యత. But before they would preach that, they would need to go to Jerusalem, wait for the Holy Spirit to come upon them. వాళ్ళు ప్రసంగించడానికి బయలుదేరక మునుపు పరిశుద్ధాత్మని యొక్క శక్తి కొరకు యెరూషలేములో వారు వేచి ఉండాలి. 10 days after Jesus ascended back to heaven, they went to Jerusalem and the Holy Spirit came upon them just as Jesus said it would. యేసు ప్రభు చెప్పిన విధంగా ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం అనేటువంటిది జరిగింది. Peter, thinking that the kingdom would be inaugurated right then if the nation of Israel repented, told the nation of Israel who was gathering at Pentecost to repent, for the kingdom of God is at hand. దేవుని రాజ్యము సమీపంలో ఉన్నది అని చెప్పి పేతురు భక్తుడు ఆ పంచాశతమ రోజు సమావేశమైనటువంటి యూదులందరికీ చెప్పాడు, మీరు దేవుని తట్టు తిరగండి, మారు మనసు పొందండి అని. He told them that the Christ that they had crucified, God had raised from the dead and is now sitting at the right hand of the Father. మీరు ఆయనను సిలువ వేసి చంపారు, అయితే దేవుడు ఆయనను మృతులలో నుంచి లేచాడు, ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉంటున్నాడు. There were many people that day that believed in Jesus and repented, but not a majority of the nation of Israel.
చాలా మంది ఆ ఆ యొక్క సందేశము ద్వారా పశ్చాత్తాపపన్నారు, మరి దేవుని తట్టు తిరిగారు. అయితే యూదయ వారు చాలా మంది కాదు. So, what we see is the church is born in Jerusalem to challenges within and with outside the church. ముఖ్యంగా సంఘం అనేటువంటిది యెరూషలేములో మరి స్థాపింపబడినది, జన్మించింది యెరూషలేములోను బయటలోను సవాలు ఎదుర్కొనే దాని నిమిత్తమై. Today, we will be looking at section B in booklet 1. ఈరోజు బి సెకండ్ పుస్తకంలో బి పాయింట్ను మనము చూస్తూ ఉన్నాం. That is, that the Holy Spirit will continue to power the church to grow in Jerusalem. యెరూషలేములో సంఘము ఎదుగు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు బలపరచటం అనేటువంటి సంగతి. Today, Peter will heal a lame man in the name of Jesus. ఈరోజు ఒక కుంటివాణిని స్వస్థపరచటం అన్నటువంటిది పేతురు స్వస్థపరచటం అన్న సంగతి చూద్దాం. And then he will give a second sermon to Israel, and the church will grow in Jerusalem. యెరూషలేములో సంఘము ఎదుగు నిమిత్తమై రెండవ సందేశం అనేటువంటిది పేతురు భక్తుడు అందచేస్తాడు. Okay, so let's read Acts chapter 3 verses 1 through 11, please. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనము చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్ష అడుగుటకు కొందరు ప్రతిదినము అతనిని శృంగారమున దేవాలయపు ద్వారము దేవాలయనొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశించబోవచ్చున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములకు కీల మండలములను బలము పొందెను. వారు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వారు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారము దేవాలయపు ద్వారము నొద్ద భిక్షము కొరకు కూర్చోబడిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వారు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయము నొంది సొలొమోను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. Okay, so the first thing we see here is that we have a lame man who is lame from birth, and he is healed by Peter. మొదటి సంగతి ఇక్కడ మనము చూస్తున్నాము, ఆ పుట్టుకతనంలోనే కుంటివాడిగా ఉన్నటువంటి అతన్ని పేతురు స్వస్థపరచటం మొదటిగా చూస్తున్నాం.
Now, there are a few interpretations that we can look at here. కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, వాటి విషయంలో మనం ఇక్కడ చూద్దాం. The actual interpretation is he's a physically lame man who was lame from birth and he needed the mercy of Jesus. మొట్టమొదటిగా గమనించినట్లయితే పుట్టుకతోనే ఆయన కుంటివాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క కనికరం అనేటువంటిది ఆయనకు అవసరం ఉన్నటువంటి యొక్క విషయం. He is also a metaphor of a lame nation, Israel, that can't heal themselves from birth and they need the mercy of Jesus. ఆమె స్వస్థత పొందలేనటువంటి యొక్క స్థితిలో మరి ఉన్నటువంటి వారు, వారికి యేసుక్రీస్తు యొక్క కనికరం అనేటువంటిది అవసరం ఉన్నటువంటి యొక్క విషయం. He also represents you and I and every human being who is lame from birth and needs Jesus' mercy to be healed. ఆయన నిన్ను నన్ను కూడా ప్రతినిధిస్తూ ఉన్నటువంటి యొక్క విషయము. మనము కూడా కుంటి వాళ్ళుగా మనము ఉంటున్నాము. యేసుక్రీస్తు యొక్క కనికరము మనకు అవసరం ఉన్నటువంటి యొక్క విషయం. Notice here that Peter commanded the lame man to rise and walk in the name of Jesus. పేతురు భక్తుడు అతనితో, ఆ కుంటివానితో ఆజ్ఞాపిస్తాడు, నువ్వు లేచి నడుము అని. Now, Peter's command for this man to rise and walk in the name of Jesus should remind us of John chapter 5 when Jesus heals the man at the pool of Bethesda. ఇక్కడ పేతురు యేసు నామములో లేచి నడుము అని చెప్పినటువంటి యొక్క విషయము యేసు ప్రభు యోహాను రాసినటువంటి యొక్క సువార్త 5వ అధ్యాయములో చెప్పినటువంటి విధంగా మనము గమనిస్తాం. Let's turn to John chapter 5 and read verses 1 through 8, please. I'm sorry, 1 through 10. 1 through 10. యోహాను రాసినటువంటి యొక్క సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేటు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆ సమయమునకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలించబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వారు ఎట్టి వ్యాధి కలిగిన వారైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊసకాళ్ళు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూసి తన యొద్దకు బహు కాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థ పడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడును లేరు గనుక నేను వచ్చు నంతలో మరి ఒకరు నాకంటే ముందుగా దిగులని ఆయనతో ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపునెత్తుకొన
తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పెను. Notice here the similarity between what Jesus did at the pool of Bethesda and what Peter has done at the beautiful gate. ఇక్కడ బెతెస్దా కోనేటి దగ్గర యేసు ప్రభు చేసినటువంటి యొక్క విషయము ఇక్కడ దేవాలయము శృంగారపు ద్వారము యొద్ద పేతురు కూడా అదే విధంగా చెప్తూ ఉన్నాడు. We have lame men that are in need of healing. The man at the pool of Bethesda wanted Jesus to put him in the pool. Jesus simply spoke the words, "Rise and pick up your mat and walk," and the man's legs were healed. అక్కడ బెతెస్దా కోనేటి యొద్ద దీర్ఘకాలము నుంచి ఉన్నటువంటి కుంటితనములో ఉన్నటువంటి అతన్ని నీ పరుపునెత్తుకొని లేచి నడుము అని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. The man at the gate beautiful is asking for alms. That is, he's a beggar. Peter says, "Silver and gold we do not have, but in the name of Jesus, arise and walk." దేవాలయం యొద్ద కూర్చున్నటువంటి అతడు భిక్షం అడుగుచూ ఉంటూ ఉన్నాడు. పేతురు అంటున్నాడు అతనితో, వెండి బంగారములు నా యొద్ద లేవు, యేసు నామములో లేచి నడుము అని చెప్తూ ఉన్నాడు. What we see here is that the power of Jesus, the same power when Jesus was on this earth, is now being carried through by Peter. Jesus is alive and well. ఇక్కడ యేసు ప్రభు భూలోకములో ఉన్నప్పుడు ఏ శక్తి అయితే కలిగి ఉన్నాదో అదే శక్తి యేసుక్రీస్తు పేతురు ద్వారా కొనసాగిస్తూ ఉన్నాడు. Just as the man at the pool of Bethesda, this man leaped and praised God for being healed. ఈ గేటు యొద్ద కూడా స్వస్థపరచబడటం అనేటువంటిది మరి ఆయన స్తుతించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. Now the response of the crowd who witnessed this event, knowing the man was lame from birth, were amazed. ఇక్కడ ఆ జనాభా అనేటువంటిది పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్నటువంటి అతన్ని మరి కనులారా చూస్తూ ఉన్నారు, విస్మయము చెందుతూ ఉన్నారు. We are seeing that Peter is a legitimate disciple of Jesus because he's using the same formula that Jesus did when he was on the earth. యేసు ప్రభు ఏ యొక్క విధానం అయితే స్వస్థతకు ఉపయోగించాడో పేతురు కూడా యేసు ప్రభు యొక్క విధానమే స్వస్థపరచటానికి ఉపయోగిస్తూ ఉన్నాడు. Remember, if you've been through the Gospel of John with me, Jesus will perform a sign and then he will give a speech telling them they need to believe in him to receive eternal life. అక్కడ సూచనలు స్వస్థతలు అనేటువంటిది యోహాన్ రాసినటువంటి యొక్క సువార్తలో యేసు ప్రభు చెప్పిన తర్వాత యేసు ప్రభును నిత్యజీవము కొరకు నమ్మాలి అనేటువంటి యొక్క సంగతి కూడా చెప్తున్నాడు. Here, Peter is telling the nation of Israel, after he's healed in the name of Jesus, that the Christ that they had crucified, thinking they got rid of him, God raised him from the dead. ఇక్కడ కూడా పేతురు అపోస్తుల కార్యంలో ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తును విశ్వసించుట అవసరం అన్నటువంటి యొక్క విషయము పేతురు చెప్తూ ఉన్నాడు. And Peter and the other disciples are eyewitnesses that are testifying that he's beat death, that he resurrected, and that he instructed these disciples to tell the world, if the nation of Israel will repent, the kingdom of God will be inaugurated. సో అక్కడ ముఖ్యంగా అపోస్తులు అన్నటువంటిది శిష్యులు అన్నటువంటి వారు యేసుక్రీస్తు యొక్క మరణమును, ఆయన సమాధిని, ఆయన పునరుత్థానాన్ని చూసినటువంటి కన్నులారా సాక్ష్యము కలిగినటువంటి వారు ఇప్పుడు ఆయన సందేశం అనేటువంటిది
ఇశ్రాయేలు ప్రజలు విని పశ్చాత్తాపపడి యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఉద్ఘాటన చేయటం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. So Peter is going to use this event of the miraculous sign to give a second sermon in Jerusalem to the Jews, and if enough of them would repent, the kingdom of God could be inaugurated. ఈ యొక్క ఈ అద్భుత సూచకార్యం అనేటువంటిది పేతురు చేసిన తర్వాత యెరూషలేములో యూదులు మారు మనసు పశ్చాత్తాపము పొందు నిమిత్తమై రెండవ సందేశం అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు. But we will see again that the Jewish leaders are going to respond negatively to Peter's sermon. అయితే మనము చూస్తాము పేతురు యొక్క ప్రసంగానికి ఆ యూదుల నాయకులు నకారాత్మకంగా స్పందించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. So let's begin reading Peter's second sermon, and we'll read verses 12 through 16. రెండవ ప్రసంగం అనేటువంటిది 12వ వచనము నుంచి 16వ వచనం వరకు మనము చదువుకుందాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలు వారలారా మీరు దీని విషయమై వేరే విషయంలో ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా పోషణ శక్తి మా శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుచుట వీనిని బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడిని నీతివంతుడనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీరు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలకంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న దీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి సంపూర్ణ స్వస్థత కలుగజేసెను. Okay, so we see Peter gives this speech on Solomon's porch, who was a great king of Israel. ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప రాజైనటువంటి సొలొమోను యొక్క మంటపము యొద్ద పేతురు ఈ యొక్క రెండవ ప్రసంగం అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. First of all, Peter asks the men of Israel, "Why are you so amazed by the healing that I did through the name of Jesus?" యేసుక్రీస్తు యొక్క నామములో నేను స్వస్థపరిచినటువంటి యొక్క విషయంలో మీరెందుకు చేరి చూస్తున్నారు అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలను పేతురు అడుగుతూ ఉన్నాడు. Peter then said, "The man you crucified, you're responsible for killing. God raised him from the dead." పేతురు అంటున్నాడు, మీరు నిరాకరించి యేసుక్రీస్తును సిలువ వేసి చంపినందుకు మీరు బాధ్యులు. ముఖ్యంగా దేవుడు అతనిని మృతులలో నుంచి లేపెను. He told them that they were working against God's plan. They denied Jesus, God's promised seed to the forefathers, and rejected Pilate's offer to set him free.
ఇక్కడ పేతురు అంటున్నాడు, మన పితరులకు వాగ్దానము చేయబడినటువంటి ఆ మెస్సయ్యను మీరు తిరస్కరించాడు, పిలాతు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మీరు త్రోసిపుచ్చారు అని అంటూ ఉన్నాడు. Peter is saying, not only did you tell him to Pilate to crucify him, Pilate said he was an innocent man and offered him to be freed, and you rejected that offer. Sir, once again repeat, because of the net, I could not Okay. hear. So I could not hear a said to net them, problem. Peter Once again said, repeat, sir. are you there? Yes, sir. Yeah, I'm there. So Yeah. Peter said to the crowd, you, after saying that you wanted to crucify Jesus, Pilate said he was innocent and offered to release him, but you wanted to have a robber released instead of Jesus. అక్కడ పిలాతు అంటూ ఉన్నాడు, పిలాతుతో మీరు సిలువ వేయమని చెప్పటం మాత్రమే కాకుండా పిలాతు ఆయన నిర్దోషి అనేటువంటిది ఆయన చెప్పినాడు. అయినప్పటికీ మీరు ఆయనను సిలువ వేయమని, నరహంతకుణ్ణి విడుదల చేయమని మీరు అడిగారు. Peter was telling them, you killed the life giver, but God raised the life giver back to life, and he's willing to forgive you if you will repent. పేతురు అంటున్నారు, మీరు జీవాధిపతిని చంపితిరి, అయితే దేవుడు జీవాధిపతిని మరలా జీవమునకు పునరుత్థానమునకు తెచ్చాడు. మీరు పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వసించినట్లయితే ఆయన క్షమించగలడు. Peter also said we have a double testimony. That is, we are eyewitnesses that Jesus was resurrected from the dead, and this man's healing is also a witness that Jesus is alive and well with the power to heal. ఇక్కడ పేతురు అంటున్నాడు, రెండు విధాలైనటువంటి యొక్క సాక్ష్యము మీరు కలిగి ఉంటూ ఉన్నారు. ఒకటి, మేమందరము ఆ కన్నులారా చూచి ఇస్తున్నటువంటి యొక్క సాక్ష్యము. రెండోది, ఈయన యేసు నామములో మరి స్వస్థపరచబడినటువంటి ఈ కుంటివాడు యేసుక్రీస్తు నేటికి కూడా ఆయన సజీవుడు అన్నటువంటిది సాక్ష్యం కలిగినటువంటిది. Now, we have a chiasm in these verses that I'm going to show you. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క సంగతులు ఇక్కడ ఉంటూ ఉన్నాయి ఈ భాగంలో, వాటిని నేను చూపించబోతూ ఉన్నాను. Two hermeneutical terms. The first one that we see is called an inclusio. మొదటిగా మనము గమనించినట్లయితే ఈ ఎక్లీజియా అన్నటువంటి యొక్క విషయము. And an inclusio is like a sandwich where you have the same piece on the two outsides, like a piece of bread, and then you have the meat in the middle. ఇది ఆ విధంగా చెప్పటంలో రెండు పీసుల మధ్య మాంసము ఉండేటువంటి యొక్క విధంగా. A chiasm is a more sophisticated inclusio where you'll have an A and an A prime, a B and a B prime, a C and a C prime. ఇక్కడ చాలా విశేషత ఏమిటనగా, ఏ అంటే ఏ యొక్క ప్రాధాన్యత, బి అంటే బి, సి అంటే సి యొక్క ప్రాధాన్యత చూస్తాం. So I will show you how each one of these, A's, the B's, the C's, all have a common theme. ఏ, బి మరి సి ఇవన్నీ కూడా సర్వసామాన్యమైనటువంటి యొక్క ఉద్దేశము కలిగి ఉన్నటువంటి యొక్క విషయాన్ని, అంశాన్ని కలిగి ఉన్నటువంటిది చూపిస్తాను. So in verse 12, we see that the healing of the lame man was not by the Apostle Paul, the Apostle Peter. Amen. ఇక్కడ రెండవ వచనంలో
స్వస్థపరచటం అన్నటువంటిది అపోస్తులైనటువంటి పేతురు ద్వారా కాదు, పేతురు కాదు. In the verse 16, the man was healed in the name of Jesus. 16వ వచనంలో స్వస్థపరచబడినటువంటి ఒక వ్యక్తి యేసు నామములో స్వస్థపరచబడినాడు. Then the B and the B prime, God glorified his servant Jesus, the promised Messiah. రెండోదిగా గమనించినట్లయితే వాగ్దానము చేయబడినటువంటి యేసుక్రీస్తును లేకపోతే మెస్సయ్యను తండ్రి అయిన దేవుడు మహిమపరచాడు. The B prime, which is in verse 15b, is the apostles' witness that God raised Jesus from the dead. 15వ వచనంలో దేవుడు మృతులలో నుంచి మెస్సయ్యను లేకపోతే యేసుక్రీస్తును లేపిన దానికి అపోస్తలులు సాక్ష్యముగా ఉన్నారు. Then the C is the nation of Israel handed Jesus to Pilate to be killed. మూడోదిగా గమనించినట్లయితే సి అనేటువంటిది ఇశ్రాయేలు దేశము యేసు ప్రభును సంపదాని కొరకు పిలాతునకు అప్పగించబడినటువంటిది. Pilate wanted to free Jesus, but the people of Israel denied it and declared that Jesus be crucified. పిలాతు యేసు ప్రభును నిర్దోషిగా విడుదల చేయాలనుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ధిక్కరించి తిరస్కరించి చంపటానికి తీర్మానించారు. Now, the main point in these chiasms is the very center point. It's not linear like A and then point B and then point C and conclusion D. The conclusion's in the middle. సో ఇక్కడ వరుసగా ఏ బి సి డి అనేటువంటిది కాదు, ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ ఈ రెండిట మధ్య రెండు బెడ్ల మధ్య మాంసం ఎలాగున్నదో అలాగా ముఖ్యమైనటువంటి ఒక విషయం. Here the conclusion is Peter is saying the Christ that God had designated, they killed him, even though Pilate wanted to set them free. They said, no, kill him. పిలాతు యేసు ప్రభును విడుదల చేయాలి అనుకున్నా కానీ వద్దని చెప్పి చంపాలి అని ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు. So now we see that Peter has told them they are responsible for the death of the Messiah. What do they need to do? వాళ్ళు ఏమి చేయాలి అనే దానికి ఇశ్రాయేలు ప్రజలు చంపబడినటువంటి మెస్సయ్య విషయంలో బాధ్యత కలిగి ఉన్నటువంటిది పేతురు చెప్తూ ఉన్నాడు. Let's read verses 17 through 26, please. 17వ వచనము నుంచి 26 వరకు మనము చదువుకుందాము. సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చంపితరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడుచునని సమస్త ప్రవక్తల చేత ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రభు సముఖమును నుండి విశ్రాంతి కాలము వచ్చినప్పుడు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లుగా మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి, అన్ని లేకి కుదురుట కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసులై యుండుట అవశ్యము. మోషే ఇట్లనేను ప్రభు అయిన దేవుడు మా వంటి
యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను ఆ ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఈ ప్రవక్త మాట వినినవాడు ప్రజల్లో విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశన మగును. మరియు సమూయేలు మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉందురు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. Now, the first thing we see here is Peter says, all of you men of Israel see the mercy that God has put on this lame man by raising him up in the name of Jesus. పేతురు మూడోదిగా అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కుంటివాడు లేపబడటంలో కనికరం అనేటువంటిది చూపింపబడినటువంటి యొక్క విషయం. God is willing to show you, as the nation of Israel and the leaders of Israel, that same mercy, even though you were fighting against God's. దేవునికి విరుద్ధంగా మీరు పోరాడినప్పటికీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల పైన ఇశ్రాయేలు నాయకుల పైన అదే విధంగా కనికరము చూపించనై ఉంటూ ఉన్నాడు. I understand that your actions were in ignorance, but it was done to fulfill scripture that you killed the Messiah. మీరు చేసితిరి అని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. అయితే కనికరము పొందుట కొరకు తిరుగుడి. Now, remembering that Jesus told them, it is not for you to know the time, Peter is saying, if you will repent right now, Israel, we can inaugurate the kingdom. సో ఇక్కడ దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది వచ్చేటువంటి కాలముల గురించి తెలుసుకునేటువంటిది మీ యొక్క చిత్తము కాదు అనేటువంటిది శిష్యులతో యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు పేతురు ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నాడు, మీరు పశ్చాత్తాపపడి ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన రాజ్య స్థాపన జరగబోతది అని అంటూ ఉన్నాడు. Peter was not thinking it would take almost 2,000 years before Jesus would return to where we are right now. సో అయితే పేతురు ఇక్కడ 2000 సంవత్సరములు అయినది ఆయన రాక మనము ఇక్కడ ఉంటున్నాము, ఈ యొక్క విషయాన్ని ఆయన ఆలోచించలేదు. Peter tells the nation of Israel, God is merciful and he will blot out their national sin of killing the Christ. యేసుక్రీస్తును చంపటములో దేవుడు కనికరము కలిగినటువంటి వాడు అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు పేతురు చెప్తూ ఉన్నాడు. Notice in verse 19 he says, your sins will be blotted out so the times of refreshing may come. 19వ వచనంలో మీ పాపములు తుడిచివేయబడును, నూతనం అనేటువంటి యొక్క విషయము ప్రారంభించబడును అని. In your Bible, underline the term times of refreshing. ఇక్కడ నూతన పరచబడేటువంటి యొక్క విషయం అనేటువంటిది మీ యొక్క బైబిల్లో గుర్తు చేయండి. That means the restoration of the kingdom of God.
దాని యొక్క అర్థం ఏమంటే దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది పునఃస్థాపన చేయటం అన్నటువంటి యొక్క విషయం. That is, God has promised Abraham that there will be a millennial kingdom where Jesus will rule for 1,000 years. అబ్రహాముతో దేవుడు 1000 ఏండ్ల పాలన గురించి వాగ్దానము చేశాడు. యేసుక్రీస్తు 1000 ఏండ్ల పాలనలో ఆయన రాజ్యభారము ఏలబోతాడు. And Abraham and his descendants will live in the land of Israel at that time. ఆ సమయములో అబ్రహాము మొదలుకొని తన సంతానపు వారు ఇశ్రాయేలు దేశములో 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. And one of Abraham's descendants, which is Jesus, will be the one who rules. అబ్రహాము సంతానములో ఒకడైనటువంటి యేసుక్రీస్తు రాజుగా పరిపాలన చేయబోతాడు. Now in verses 22 through 26, Peter says, but in order for that to happen, you must accept the prophet greater than Moses. ఇక్కడ 22 నుంచి 26 వచనములో పేతురు అంటూ ఉన్నాడు, who is this prophet greater than Moses? అనుభవించటానికి గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించాలి, వినాలి. Let's turn to Deuteronomy chapter 18 and read verses 18 through 22. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18. Deuteronomy chapter 18 verses 18 through 22. 18 నుంచి 22 వరకు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము వచనము 18 నుంచి 22 వరకు. నేను చదువుతాను వినండి సార్. చదవండి, మీకు ఇబ్బందిగా ఉంటుంది. 18వ అధ్యాయము 18వ అధ్యాయము 18 నుంచి 18 నుంచి. నేను అద్దాలు మర్చిపోయి వచ్చాను, వేరే ఊరు. ఇట్స్ ఓకే సార్. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలుంచెదను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినిన వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయును సావవలెను. మరియు ఇదొక మాట, యెహోవా చెప్పినది కాదని ఏ మెట్టుకు తెలుసుకొనగలమని మీరు అనుకున్న ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరిగిన ఎడల జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారముతోనే దాన్ని చెప్పును గనుక దానికి భయపడవద్దు. థ్యాంక్ యూ సార్. Now, here we see that when Moses was leading the people of Israel in the wilderness, they were afraid of God because he was speaking to them through fire and loud voice. మోషే ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించబడేటువంటి యొక్క సమయంలో ఆ దేవుడు అగ్ని చేత ప్రభావంతో ఆయన మాట్లాడుచున్నప్పుడు ఆ ప్రజలు భయపడినటువంటి యొక్క విషయం. The nation of Israel said, Moses asked God not to speak to us this way unless we die by the way he communicates with us. ఆయన మాట్లాడేటువంటి సంప్రదింపులు చేసేటువంటి యొక్క విధానములో మేము చనిపోతాము, ఈ విధానములో మాట్లాడవద్దనేటువంటిది మోషే చెప్పి ఉంటూ ఉన్నాడు. So the Lord told Moses, what they say is good, I will not speak to them that way anymore. వాళ్ళు చెప్పడం మంచిదే, ఆ విధానంగా ఇంకా నేను మాట్లాడను అని చెప్పాడు. Now Moses was considered the greatest prophet because he brought the law to God's people.
మోషే ఆ గొప్ప ప్రవక్తగా పరిగణించబడినటువంటి యొక్క విషయము. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆయన ద్వారా ఇవ్వబడినటువంటి యొక్క విషయం. And that's what a prophet does. He doesn't speak his own words. He takes God's word and delivers them to the people. ప్రవక్త చేసేటువంటి ఒక పని అదే విధంగా ఉంటూ ఉన్నది. ప్రవక్త తనంతట తాను సందేశం ఇవ్వడు, దేవుని నుంచి సందేశము పొందుకొని ప్రజలకు అందచేస్తాడు. So God told Moses, what they speak is good. I will raise up another prophet even greater than you, and he will speak to you everything that I tell him to speak. అప్పుడు దేవుడు అంటున్నాడు, సరే ఆ విధంగా మాట్లాడును. అయితే రాబోయేటువంటి యొక్క దినాల్లో నీకంటే గొప్ప ప్రవక్తను నేను లేపబోతూ ఉన్నాను. ఆయన సమస్తమును మాట్లాడుతాడు, ఆయనకు మీరు చెవియొగ్గాలి. And if you don't listen to what he says, you're not listening to what I say, God says, because he is my mouthpiece. ఎందుకనగా ఆయన నా యొక్క మాట యొక్క సాధనమై ఉంటూ ఉన్నాడు గనుక మీరు ఆయన మాట వినకపోయినట్లయితే నా మాట మీరు విననటువంటిదే. Anyone who does not listen to what he says, I will hold them accountable because you're not listening to my words. ఎవరైనా ఆయన మాట వినకపోయినట్లయితే నేను దానికి బాధ్యత అంటే లెక్క అప్పగించగలిగినటువంటి యొక్క విషయము. ఎందుకనగా నా మాట మీరు వినటం లేదు. Now, how will you know that he is the prophet greater than Moses? If he speaks anything and it doesn't happen, that's not the prophet. This one will, everything he says will happen. ఏ విధంగా ఆయన గొప్ప ప్రవక్తగా మరి ఎంచబడును అనగా ఆయన ఏమైతే పలుకుతాడో అది అక్షరశః జరగబోతూ ఉన్నటువంటిది. కాబట్టి ఆయన గొప్ప ప్రవక్తగా పరిగణించాలి. So Peter is telling the nation of Israel, when Jesus was on the earth, whatever he said happened. పేతురు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే యేసు ప్రభు చెప్పాడో అది జరిగినటువంటి యొక్క విషయం, నెరవేర్చబడినటువంటి యొక్క విషయం. And all the prophets spoke of this great prophet, the Messiah, coming and telling you to repent, for the kingdom of heaven is at hand. దేవుని యొక్క రాజ్యము సమీపంలో ఉన్నది అన్నటువంటిది ప్రవక్తలందరూ కూడా ఈ యొక్క ప్రవక్త విషయంలో లేకపోతే మెస్సయ్య విషయంలో ప్రవచించబడినటువంటి యొక్క విషయం. Even though you've killed the prophet, the Messiah, if you will accept him now, God will be merciful and forgive you, and the kingdom can be inaugurated. క్షమించబడును, మీ పట్ల కనికరము చూపబడును, దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది స్థాపింపబడును. Jesus is the promised seed of the Abrahamic covenant, and he came to bless Israel first and then bless all nations. యేసుక్రీస్తు అబ్రహాముతో చేయబడినటువంటి వాగ్దానముగా ఆయన వచ్చినటువంటి వాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు వారిని ఆశీర్వదించి తర్వాత ఆ అన్ని దేశాలు జనాంగములను ఆశీర్వదించనైనటువంటి యొక్క విషయం. Now, Amen. Samuel was the prophet who anointed David to inaugurate the theocratic kingdom. సమూయేలు భక్తుడు దావీదును రాజుగా అభిషేకించటం అన్నటువంటి యొక్క విషయం మనం చూస్తాం. Jesus will reestablish that theocracy, that is the kingdom of David, in the millennium. అదే విధంగా దైవ పాలన, దైవ రాజ్యం అనేటువంటిది 1000 ఏళ్ల పాలనలో యేసుక్రీస్తు స్థాపిస్తాడు, పాలన చేస్తాడు. God has sent Jesus to inaugurate this kingdom,
so God would keep his promise to Abraham. అబ్రహాముకు దేవుడు చేసినటువంటి ఒక వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఆ దేవుడు యేసుక్రీస్తును పంపి ఉన్నటువంటి ఒక విషయం. Now Amen. we have a second chiasm in Peter's Jerusalem sermon here. రెండవదిగా యెరూషలేములో పేతురు ప్రసంగించినటువంటి యొక్క రెండవ ప్రసంగములో ముఖ్యమైనటువంటి యొక్క సంగతి రెండవదిగా చూస్తాం. The A and A prime are about Israel's evil deeds. మొదటిగా ఏ మరి బి అనేటువంటి యొక్క ప్రాధాన్యత ఏమిటనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపముల గురించినటువంటి యొక్క విషయం. The A part is Israel's evil deeds fulfilled what the prophets declared in the Old Testament. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఏమైతే చెప్పారో పలికారో దాని నెరవేర్పుగా ఇశ్రాయేలు యొక్క దుష్టత్వం అనేటువంటిది పాపం అనేటువంటిది ఉంటున్నది. 26C is Israel needs to repent from its evil ways. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పాపముల నుంచి పశ్చాత్తాప పడాలి. The way they turn from the evil ways are B and B prime, that is, repent. వారి యొక్క పాపముల నుంచి పశ్చాత్తాపపడి తిరగాలి. The C in C prime is so that the times of refreshing the millennial kingdom can begin because God raised his servant Jesus to bless them. వారిని ఆశీర్వదించటానికి మూడోదిగా సి పాయింట్ గా మనం గమనించినట్లయితే వారిని ఆశీర్వదించటానికి ఆయన రాజ్యస్థాపన చేయబోతాడు. And the D, the very center point, is the Christ that they had crucified, the law and the prophets proclaimed was Jesus. ధర్మశాస్త్రము ప్రవక్తులు ప్రవచింపబడినటువంటి యొక్క విషయము యేసుక్రీస్తు యొక్క నెరవేర్పు యొక్క విషయం. So you can see the point of both of these chiasms is God had proclaimed Jesus the Messiah, the prophet greater than Moses, and the nation of Israel had killed him. మోషే కంటే గొప్ప ప్రవక్తను దేవుడు పంపాడు, అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆయనను చంపినటువంటి యొక్క విషయం. Now, there are 3 festivals where the nation of Israel would go to Jerusalem from all around the Roman Empire, all the dispersed Jews, to worship God. ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే ఇశ్రాయేలు యెరూషలేములో ఉన్నటువంటి యొక్క ఇశ్రాయేలు వారు, తర్వాత రోమా సామ్రాజ్యం అంతా చెదిరినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తును ఆరాధించటం లేక తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించటం. Passover would come in March, April. Pentecost would come in end of May, early June, and Festival of Tabernacles would be in September, October. సో ముఖ్యంగా పస్కా పండుగ అనేటువంటిది మార్చు ఏప్రిల్లో రానై ఉన్నటువంటి యొక్క విషయము. అటు తర్వాత మే జూన్లో పంచశతమ యొక్క పండుగ అనేటువంటిది రానై ఉన్నటువంటి యొక్క విషయం. Because the weather was best, at Pentecost, people would travel from all over the Roman Empire, all the dispersed Jews, to go to Jerusalem and worship the Lord. యేసు ప్రభుని లేకపోతే ప్రభువును ఆరాధించటానికి రోమా సామ్రాజ్యం అంతా చెదిరినటువంటి యొక్క యూదులు యెరూషలేముకు రావటానికి మంచి వాతావరణము ఆ దినములలో ఉండగలిగినటువంటిది. Pentecost was the most attended of all the events, so we had people all over the kingdom there to repent and listen to Peter's speech. పంచశతమ పండుగ అనేటువంటిది ఆ దినమందు రోమా సామ్రాజ్యం అంతా చెదిరినటువంటి యొక్క యూదులు అక్కడికి రావటానికి పేతురు యొక్క ప్రసంగము వినటానికి అనుకూలపరిచినటువంటిది.
So God has done everything that he can possibly do to get the nation of Israel there so he can show mercy to those who are responsible for killing the Messiah to repent. అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేయవలసినదంతా కూడా ఆయన చేసి ఉన్నటువంటి యొక్క విషయము. వారు ఆ జీవాధిపతిని చంపటములో పశ్చాత్తాప పడగలిగినట్లయితే ఆయన కనికరము చూపగలిగినటువంటి వాడు. Now let's read Acts chapter 4 verses 1 through 4 and see the response of the Jewish leadership to Peter's plea. పేతురు యొక్క మనవిని యూదులు స్పందించట యొక్క విషయాన్ని 4వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనము చూద్దాం. అయ్యగారు చదవండి. అపోస్తుల కార్యం అండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఓకే సార్. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. Okay, sir. So we see here that the Jewish leadership is not having any of what Peter is saying because they were responsible for killing him. They did not want to hear what Peter had to say. ఇక్కడ యూదుల యొక్క నాయకులు యేసు ప్రభును చంపటానికి వాళ్ళు బాధ్యులై ఉంటున్నారు. పేతురు యొక్క మనవిని ఏమాత్రము కూడా వారు అంగీకరించకపోవటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. The Pharisees had gone after Jesus, hounding him while he was on earth because he condemned their hypocrisy of teaching scripture but not following it. పరిసయ్యులు వారు చేస్తున్నటువంటి దుష్ట పనుల యొక్క విషయములో యేసు ప్రభు బహిరంగపరిచినటువంటి యొక్క విషయము దాన్ని బట్టి వారు యేసు ప్రభును చంపటానికి ముందుకొచ్చినటువంటి యొక్క విషయం. The Sadducees wanted Jesus' disciples silenced because they testified that the Sadducees' unbelief in the resurrection was false because they saw a resurrected Jesus. ఇక్కడ సద్దుకాయులు పునరుత్థానాన్ని నమ్మనటువంటి వారు యేసు ప్రభు పునరుత్థానము చెందాడు అనేటువంటి యొక్క సాక్ష్యము యొక్క విషయంలో ఆయన శిష్యులైనటువంటి వారు మౌనముగా ఉండాలి అనేటువంటిది వాళ్ళు తలపెట్టినటువంటి యొక్క విషయం. Let's turn to John chapter 11 and read verses 45 through 53, please. Okay, sir. యోహాను రాసినటువంటి యొక్క సువార్త 11వ అధ్యాయము 40. John chapter 11 verses 45 through 53. Okay, sir. Okay, I'm going to be reading 45 through 53. Okay, sir. Okay. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసి కరెక్ట్ సార్ 11 హలో 11:45 నుంచి 11 chapter 11 of John verses 45 through 53. ఓకే. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయనని యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేస్తున్నాము? ఈ మనుషుడు అనేకమైన సృష్టిక్రియలు చేస్తున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూసు ఊరకుండిన ఎల్లా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును
మన జనులను ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కైప అను ఒకడు ఆ సమయం ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీనూ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక పురుషుడు ప్రజల కొరకు చనిపోవుట ఈకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పిన. అంతటా తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండేను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుట ఎనుకును సావనై ఉన్నాడని ప్రవచించాను. కాగా ఆ దినము నుండి Okay, so వారు what we ఆయన్ను ఆలోచించుచుండిరి. okay, ఓకే so సార్, కంటిన్యూ. what we see here is after Jesus raised Lazarus from the dead, many people went and told the Jewish leaders, the Sadducees and Pharisees, and they plotted to kill Jesus, saying, "We're going to lose our power if we don't eliminate Jesus." ఇక్కడ లాజరును మృతులలో నుంచి లేపబడిన తరువాత కొంతమంది వెళ్ళి పరిసయ్యులకు సదుకాయులకు మరి ఈ యొక్క విషయాన్ని తెలియపరిచారు. యేసు ప్రభు చేస్తున్నటువంటి ఈ పనుల నిమిత్తమై మన అధికారము పోగొట్టుకుపోతాము అన్నటువంటిది. And it says in verse 53, from that day on, the Sadducees and the Pharisees plotted to kill Jesus so they could get rid of him. 52వ వచనములో మనం చూస్తాము, ఆ దినము మొదలుకొని పరిసయ్యులు సద్దుకాయులు యేసుక్రీస్తును చంపగోరుచున్నారు. After they had Jesus killed, after he was tried by Pilate and he was crucified, they thought that they were rid of this situation. సో ఈ విధంగా పిలాతుకు అప్పగించి చంపుట వలన సమస్తమును వాళ్ళు నిభాయించవచ్చు అని అనుకున్నారు. Now Peter and the other apostles are healing people in the name of Jesus whom they have killed. ఎవరినైతే చంపారో ఆయన నామమున పేతురు ఇతర అపోస్తులు మరి స్వస్థతలు అద్భుతాలు చేపడుతూ ఉన్నారు. They did not care that they were healing people. What they cared about is they were doing it in the name of Jesus because they didn't believe in resurrection. They didn't believe Jesus was still alive. వాళ్ళు యేసుక్రీస్తు ఇప్పటికీ జీవిస్తూ ఉన్నాడు అనేటువంటిది, ఆయన మృతులలో నుంచి లేపబడినాడు అన్నటువంటిది వారు నమ్మలేదు. కాబట్టి యేసు నామములో ఈ అద్భుతాలు స్వస్థతలు జరుగుచుండట బట్టి వాళ్ళు ఎంతో భయభీతులై ఉంటూ ఉన్నారు. Unable to prove that what Peter was saying was not true, the Sadducees decided to jail him and silence him so he couldn't talk to the people. సో ఈ యొక్క విషయాలు రుజువుపరచటానికి వీలు పడినటువంటి యొక్క పరిస్థితుల్లో అపోస్తులను పేతురును వాళ్ళు ఊరక నోరు మూపించ నిమిత్తమై జైల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. However, the jailing did not deter 5,000 men, Jewish men, from believing Jesus is the Messiah and he is alive and well, as seen through the miracle. సో ఆ యొక్క అద్భుతాలు చూచుట బట్టి పేతురును ఇతర అపోస్తులను జైల్లో ఉంచుట బట్టి ఆగిపోలేదు. కానీ పరిచర్య 5,000 మంది యేసు ప్రభును విశ్వసించారు. Now the disciples of Jesus may be silenced, they may be removed, or they may even be killed. Oh yeah. Amen. So వారు యేసు ప్రభు శిష్యులను ఊరక నోరు మూపించవచ్చు, లేకపోతే చంపవచ్చు. అయితే పరిచర్య అనేటువంటిది ఆగదు. We are seeing that God's word will not return void as prophesied in Isaiah 55.
యెషయా గ్రంథము యెషయా 55 అధ్యాయం గ్రంథము ప్రవచనం 55 అధ్యాయం 55వ ప్రవచనం ప్రకారము అధ్యాయంలో ప్రవచింపబడిన ప్రకారము గమనించినట్లయితే ఆయన యొక్క వాక్యము వ్యర్థముగా పోనేరదు. Let's read Amen. Isaiah 55, verses 10 and 11, please. ఓకే సార్ ఓకే వెయిట్ యెషయా 1 మినిట్ గ్రంథము 55 10 11 వచనాలు చదువుతుంది. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఓకే 55 వర్షమును 10 11 వర్షమును మహిమను ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమేన్. So just as God sends rain and snow down from the heavens to make things grow, his word comes down so that people might believe and come to be in his coming kingdom. ఏ విధంగా వర్షము హిమము మరి వ్యర్థముగా పోనేరదో ఏ విధంగా పంటలు ఫలితం అనేటువంటిది ఇవ్వగలుగుతుందో అదే విధంగా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది వ్యర్థముగా పోనేరదు, ప్రజలు తన రాజ్యములోకి వచ్చునట్లుగా చేయును. ఆమేన్ ఆమేన్. There were tens, maybe hundreds of thousands of people at this festival, and 5,000 men believed. ఇక్కడ వేల కొలది ప్రజలు ఉండిండవచ్చు, అయితే 5,000 మంది వరకు వారు విశ్వసించారు, కార్యము జరిగింది. Now 5,000 men reminds us when Jesus was at the Sea of Galilee and he fed 5,000 men, their women and children, with 5 loaves of bread and 2 fish. 5,000 మంది పురుషులు ప్రభువును నమ్మటం అనేటువంటిది మనము చూస్తున్నాము. Just as he physically fed all of those సముద్రము people, తీరన స్త్రీలు పిల్లలు వదిలేసి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారముగా పెట్టినటువంటిది. just as he physically fed all of those people who asked him for mercy, he is spiritually feeding through Peter, through his word, 5,000 people who will now be in the kingdom. ఇక్కడ ఏ విధంగా యేసు ప్రభును కనికరము ఆ ప్రజలు పొందారు, యేసు ప్రభు కనికరం పొందారో అదే విధంగా పేతురు ద్వారా కనికరం అనేటువంటిది పొంది వాళ్ళు దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశించారు. Now, what is the point here? Luke is making the point that even though they've crucified the Messiah, the word is still working and Jesus's power is still alive and well. ఇక్కడ లూకు ఏం చెప్తూ ఉన్నాడంటే యేసు ప్రభును వారు చంపినప్పటికీ ఆయన వాక్యం అనేటువంటిది మరి కార్యము జరిగిస్తూ ఉన్నటువంటి యొక్క విషయం. And there will be a time when the nation of Israel repents and the kingdom will be inaugurated. ఒక సమయం రాబోతున్నది, ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపము మారు మనసు పొందబోతున్నారు, రాజ్యస్థాపన అనేటువంటిది జరగబోతది. And that time will be when Jesus returns. ఆ సమయం అనేటువంటిది యేసుక్రీస్తు తిరిగి వచ్చే సమయము. But until that time, you and I are to proclaim this message and tell people his coming kingdom is coming and Jesus is alive and well. సో యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు, ఆయన యొక్క రాజ్యము రాబోతూ ఉన్నది అనేటువంటిది, ఆయన రాకడ వచ్చేంత వరకు నీవు నేను ఈ యొక్క సందేశమును ప్రకటిస్తూ ఉండాలి. Let us pray. Amen. ప్రార్థించుకుందాం. Father God, we thank you for the book of Acts and that the message, even though the nation of Israel crucified the Messiah, you raised him back from the dead. He instructed his disciples.
who gave the message to the rest of the world, may we boldly proclaim this message until your return. We pray this in Jesus' name. Amen. Amen. పరలోక తండ్రి, ఈ Amen. అపొస్తలుల కార్యముల బృందానికి బట్టి నీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజలు నిన్ను చంపినప్పటికీ కూడా ప్రభువా, ఈ యొక్క విషయంలో మీరు సజీవులై ఉంటున్నారు. ఈ సజీవ సందేశమును ఏ విధంగా అపొస్తలులు బూదిగంతముల వరకు ధైర్యముగా కొనసాగించారో అదే విధంగా మేము కూడా ఆ యొక్క సందేశమును ధైర్యముగా కొనసాగించుటకు సహాయపడమని యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జర్మియా గారు, Amen. జర్మియా గారు Amen. ఒక నిమిషం